హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 2025 అనేది ఫ్రెషర్స్కి ఎలా ఎండ్ అవుతుంది, ఎంతమంది ఫ్రెషర్స్ అనేవాళ్ళు జాబ్స్ వచ్చినాయి, ఎంతమంది ఫ్రెషర్స్ అనేవాళ్ళు 2025లో జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యారు అనేది మనం కంప్లీట్గా ఈ వీడియో తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి 2025 అనేది సాడ్ అండి. ఎందుకంటే కంపేర్ టు 24తో పోల్సినా 23 పోల్సినా కూడా మనకి 2025 అనేది ఫ్రెషర్స్ అనేది డిజాస్టర్. ఎందుకంటే ఫ్రెషర్స్కి అనేది ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువ 2025లో జరిగినాయి. ఉన్న ఓపెనింగ్స్ కూడా బీ హానెస్ట్ నేను చదువుతున్నాను, ఉన్న ఓపెనింగ్స్ కూడా బ్యాక్ డోర్ ద్వారానో లేదా రెఫరెన్స్ ద్వారానో వెళ్ళిపోయినాయి. అలా కాకుండా నిజంగా సబ్జెక్ట్ ఉంది, కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కొంతమందికి బయటికి ఓపెనింగ్స్ కూడా ఎక్స్పోజ్ చేయకుండా ఇంటర్నల్గానే వాళ్ళని హైడ్ చేసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ఫ్రెషర్స్ అనే వాళ్ళకి 2025 అనేది డిజాస్టర్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెషర్స్కి 2026లో ఎక్కువ హైరింగ్స్ ఉన్నాయి. మీరు దీని గురించి డీటెయిల్స్ అనేది మన ఫుల్ వీడియోలో పెడతాను, ప్లీజ్ రిఫర్ మన ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.